గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలకు కారణాలేంటి? గాల్లో ఉన్న వైరస్సా, మట్టిలో ఉన్న బ్యాక్టీరియానా? వీటిపై వారం రోజులుగా పరిశోధనలు చేస్తున్నాయి వివిధ రకాల వైద్య బృందాలు. ఈ నేపథ్యంలో బాధితుల కేస్ ప్రొఫైల్స్ ని పరిశీలించిన వైద్యులు ఒక కామన్ ఫ్యాక్టర్ ని గుర్తించారు. ఇంతకీ ఏంటా విషయం? తురకపాలెం మరణాలకు ఒక ఆర్ఎంపీ వైద్యుడికి సంబంధం ఉందా? గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామం ప్రాణ భయంతో విలువిల్లాడిపోతోంది. దాదాపు 3000 జనాభా ఉన్న ఆ గ్రామంలో గత 5 నెలల్లో 29 మరణాలు జరిగాయి. జూలై, ఆగస్టు నెలల్లోనే 20 మంది వరకు చనిపోయారు. స్థానికుల ఫిర్యాదుతో ఈ మిస్టరీ మరణాలను చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. ఒకవైపు డాక్టర్లు, ఇంకొక వైపు సైంటిస్టులు, మరోవైపు ప్రజాప్రతినిధులు, ఇలా అందరూ తురకపాలెంలో మోహరించారు. ఈ వరుస మరణాలకు కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఒక విషయాన్ని గుర్తించారు అధికారులు. దీంతో అందరి దృష్టి అక్కడి ఆర్ఎంపీ వైద్యుడిపై పడింది. తురకపాలెంలో ఇటీవల చనిపోయిన వారిలో చాలా మంది పెద్ద పలకలూరులోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరే చికిత్స పొందారు. తన దగ్గరికి రకరకాల అనారోగ్య సమస్యలతో వచ్చిన బాధితులందరికీ అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ అతనిచ్చినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికంగా సెలైన్ల వాడకం కూడా ఇన్ఫెక్షన్ కి కారణమని వైద్యులు భావిస్తున్నారు. దీంతో ఆర్ఎంపీ క్లినిక్ ని సీజ్ చేసి విచారణ చేపట్టారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా చూస్తే మనకి ఎక్కువగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్ అంటే ఇమ్యునోసప్రెసివ్ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది. అది మాత్రం మనం చెప్పగలం. మాకు కేస్ అనాలిసిస్ టీమ్స్ అందరూ అనాలిసిస్ చేసేటప్పుడు అందరూ కూడాను సింగిల్ పాయింట్, కామన్ పాయింట్ ఒకటి మాత్రం ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళారని వచ్చింది. అందుకోసం అంటే అతని దగ్గర మేము వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే, మామూలుగా ఆర్ఎంపీలో ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి. సో వాళ్ళు ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, తర్వాత హై యాంటీబయాటిక్ కానీ అవి ఇవ్వకూడదు. సో అతను అన్నిటి కూడా టైఫాయిడ్ అని చెప్పి ఎక్కువగా స్టెరాయిడ్స్ అవి ఇచ్చారన్నది మాత్రం నా నోటీస్లో రావటం వల్ల సీజ్ చేయటం జరిగింది. మరోవైపు తురకపాలెంలో మరణాలకు కారణం తెలుసుకోవడానికి ప్రభుత్వం డెత్ అనాలిసిస్ టీమ్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ బృందం వివిధ రకాల అంశాలను పరిశీలిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ టీమ్, ఐసీఏఆర్ టీం అలాగే తురకపాలెంలో పర్యటించి మట్టి, వాటర్ శాంపిల్స్ని సేకరించింది. ఇంకొక వైపు ఐసీఎంఆర్ బృందం కూడా గ్రామంలో పర్యటించింది. ఇక గ్రామంలో 18 ఏళ్లు దాటిన వాళ్ళందరి నుంచి కూడా శాంపిల్స్ని వైద్య బృందం సేకరించింది. వాటిపై కూడా ప్రస్తుతం పరిశోధన జరుగుతోంది. ఆ నివేదికలన్నీ వచ్చిన తర్వాత ఈ మరణాలపై స్పష్టమైన అవగాహన వస్తుందని చెప్తున్నారు వైద్యులు. ఇక గ్రామస్తులు వాడుతున్న తాగునీరు సురక్షితమేనని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. అలాగే గత వారం రోజుల్లో జీజీహెచ్ ల్యాబ్లో చేసిన బ్లడ్ కల్చర్ పరీక్షల్లో ప్రమాదకరమైన మెలియాయిడోసిస్ బయటపడలేదు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెప్తున్నారు.